తిరుమల గోశాల చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ ఎక్కుతోంది. సవాళ్లలో భాగంగా గోశాల దగ్గరకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కోసం వెయిటింగ్ అంటున్న ఎమ్మెల్యేలు స్లోగన్స్ ఇస్తున్నారు. అయితే ఇటు గోశాల వద్దకు ఎంపీ గురుమూర్తితో కలిసి ర్యాలీగా బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. సింగిల్ గానే వెళ్లాలని సూచించారు. దీంతో ఇదే టైంలో పోలీసులు వైసీపీ క్యాడర్ మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో నడి రోడ్డుపై పడుకొని భూమన గురుమూర్తి నిరసన తెలిపారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేరుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమల గోశాల వివాదానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే గురుమూర్తి రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఎందుకని భూమనను సింగిల్ గానే వెళ్లాలంటున్నారు? ఒకవైపు గోశాల దగ్గర మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? రాధిక, ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా గోశాల వద్దకు చేరుకున్నారో అదే సమయంలో ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు రోజా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఇంటి బయటికి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు చెప్తున్నది ఒకటి, ఏదైతే కూటమి నాయకులు గోశాల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రండి అని. కానీ కూటమి నాయకులు కూడా వారు వస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. కూటమి నాయకులు ఇక్కడ చేరుకునే ఏదైతే నాయకుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ నాయకులకు. అయితే వైసీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. ఆయన రోడ్డు మీద నిలబడి నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో ఏదైతే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. మీరు ఆయన ఛాలెంజ్ను స్వీకరించామని చెప్తున్నారు. మరి ఎందుకు ఇక్కడికి వరకు ఆయన రానివ్వలేదు? ఆయన పాటికి ఆయన నేను హౌస్ అరెస్ట్ అని అనుకుంటే దానికి మేమేం చేయలేము. పోలీస్ ఎస్పీ గారు చెప్పారు మేము ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి. ఆయన లేదు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి పావులంపి సేవలో రోడ్డు మీద పడుకోండి అంటే సేపు దానికి మేమేం చేయలేము. కాబట్టి ఇచ్చినటువంటి ఛాలెంజ్కి మేము కట్టుబడి ఉన్నాం. మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ వీడున్నాం. 100 కలేబరాలు చూపిస్తానన్నాడు, చూపించేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇలా చంపలకి లెంపలేసుకొని సాష్టాంగా నమస్కారం చేసి గోశాలకి భవిష్యత్తులో నేను గోవిందుడితో గోవుతో రాజకీయాలు చేయను, తప్పు చేశానని చెప్పి క్షమాపణ చెప్పి వెళ్ళిపో కరుణాకర్ రెడ్డి. ఇది మంచిది కాదు. అంటే ఆయన రోడ్డు మీద అడ్డుకున్నారు కదా పోలీసులు. ఆయన ఎక్కడ అడ్డుకున్నారు? మంది ఒకటే రా అని చెప్పాం. నేను ఆ రోజు మీడియాలో కూడా నువ్వు ఒకటే. ఇప్పుడు మేము అందరూ శాసనసభ్యులు కానీ సీనియర్లు కానీ అందరూ ఒకరే వచ్చాం. మా పిఎల్ని కూడా లోపల అనుమతించలే. నువ్వు రా, నీతో కాబట్టి ఇంకో 10 మంది కానీ మేము చెప్తాం. 10 మందిని తీసుకోరా, మేము ఒప్పుకుంటాం. నువ్వు ఊరికే 100 మందితో వచ్చి ఏదో గొడవ చేసి అల్లరి మళ్ళీ మేము పోయితే ఆ ఎన్డీఏ కూడా అల్లరి చేశారని చెప్పి దాన్ని ఒక దుష్ప్రచారం చేసి నీకు పాజిటివ్గా చేసుకొని చెప్పి దుష్ట ఆలోచనతో నువ్వు వస్తున్నావు. నువ్వు రా, ఓ 10 మందిని తీసుకురా, మేము అనుమతిస్తాం. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి హరిప్రసాద్ గారు, అంటే ఆవుల మరణాలు లేవా, లేకపోతే ఎందుకు ఈ వివాదం నడుస్తుంది? రాజకీయమా, లేకపోతే ఎందుకు ఈ ఆవుల మరణాలపైన మీరు కూడా స్పష్టత ఇవ్వచ్చు కదా పూర్తి? నేను ఇందాకే చెప్పాను, దయ్యాలు వేదాలు వెళ్ళవేసినట్టు ఈరోజు భక్తి లేని కరుణాకర్ రెడ్డి, భక్తి లేని జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ వాళ్ళు పరిపాలన సమయంలో ఎన్నో రామాలయ శిరచ్ఛేద జరిగిన రథాలు కాలిపోయినా ఏ విషయంలోనూ ఇంట్రెస్ట్ చూపని నాస్తికులు వీళ్ళిద్దరూ. ఈ నాస్తికులకు వాళ్ళ భగవంతునితో టీటీడీలో ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ నెయ్యిలో ఏం చేశారు వీళ్ళంతా కలిసి, అక్కడ కాంట్రాక్టులో పర్సంటేజ్లు ఎంత కొట్టారు, 1000 కోట్ల కాంట్రాక్టుల్లో, ఇవన్నీ అయ్యే రోజున్న ఆయన గోశాలను సందర్శించిన పాపన పోయారా? ఎప్పుడన్నా గోవుల గురించి మాట్లాడిన పాపన పోయారా? ఇటువంటి అతనికి భగవంతునితో భక్తి లేదు. అతను చేసిన ఇప్పుడు ప్రజలకు మోసం చేస్తే పర్లేదు, భగవంతునికి పంగనామాలు పెట్టారు వీళ్ళు దోచి. కాబట్టి 151 11 అయింది ఈరోజు. ఇంకోసారి ఇలాంటివి చేసే 11 1 అవుతుందని కరుణాకర్ గారికి చెప్తున్నాను. క్లియర్ చెప్తున్నాను, మీకు భక్తి లేదని తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు నాస్తికుడని అందరికీ తెలుసు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాస్తికుడు అని తెలుసు. అయినా కూడా మీరు ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఎవరు కనపడలే, ఈ వైసీపీ నాయకులు ఎవరు కనపడలే. ఏదో నీ ఎగ్జిస్టెన్స్ కోసము దేవుణ్ణి వాడుకోవద్దు. ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు ఏదైనా ఉంటే నువ్వు రా, తిరుపతిలో ఉన్న విషయాల గురించి రాజకీయంగా రా. అంతేగాని భగవంతునితో గోమాతతో పెట్టుకొని రాజకీయం చేయాలని ఉంటే ఆ 11 కాస్త 1 అవుతుందనే విషయం తెలియజేస్తున్నాం. ఏదైతే టీడీపీ, జనసేన కూటమి బీజేపీ నాయకులు ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి, మరోవైపు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు కూడా చాలా సీరియస్గానే మోహరించి ఉన్న పరిస్థితి. 2 వైపుల నుంచి ఒకేసారి 2 వర్గాలు ఇక్కడికి వస్తే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటు పూర్తిగా ఏదైతే అటు కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దతో పాటు ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు
ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ సార్. సార్ 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 లైవ్ ఒక్క నిమిషం లేదమ్మా, లైవ్లో ఉన్నాం. ఒక్క నిమిషం ఏదైతే ఎస్పీ గారు ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చాము, అయితే ఇక్కడున్న వైసీపీ కూటమి నాయకులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు రెడ్డి వచ్చి పరిశీలించండి అని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోశాలలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఇటు కూటమి నాయకులు కానీ ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. 1 గంటకు అటు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు రోజా వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడతామంటూ కూడా ఒక ప్రకటన తెలియజేశారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.